ఆ మనిషిని అనుకోకుండా ఒక విషసర్పం కరిచింది. భయంతో అతను ఎవరికైనా కాల్ చేయడానికి ఫోన్ తీస్తుండగా అది అతని చేతి నుంచి జారి రాళ్ల మధ్య ఉన్న చిన్న చీలికలో పడిపోయింది. వెంటనే అతను కత్తితో గాయం కొంచెం కోసి విషం పీల్చి బయటికి తీసేశాడు. ఇంటికి పరుగెత్తి వెళ్లి నీళ్లు తాగి మంచంపై పడిపోయాడు. కొద్దిసేపటికి అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు. ఎంత సమయం గడిచిందో ఎవరికీ తెలియదు. చివరకు అతను మెలకువ వచ్చింది. ఫోన్ లేకపోవడంతో ఎన్నాళ్లుగా కోమాలో ఉన్నాడో కూడా అతనికి తెలియదు. కానీ అతను గమనించిన మొదటి విషయం ఏమిటంటే అతను చనిపోలేదు. అతని చేతిపై ఉన్న విషసర్ప గాయం పూర్తిగా మానిపోయింది. అతను ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించాడు. కానీ తన కార్ దగ్గరకు రాగానే అది దుమ్ముతో కప్పబడి ఉందని చూశాడు. పేళ్ల తరబడి ఎవరూ తాకనట్టుగా ఉంది. విండ్షేడ్ను తుడిచి టౌన్ వైపు కార్ నడిపాడు. నగరంలోకి వచ్చేసరికి ఏదో పొరపాటు జరిగినట్టు అనిపించింది. రోడ్లు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. సరకులు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ప్రజలు భయంతో పారిపోయినట్టుగా కనిపించింది. వద్దన్న చోట ఒక మృతదేహం కనిపించింది. ఇది చాలా రోజుల క్రితం చనిపోయినట్టుంది. అతను చుట్టూ వెతికితే ఒక ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ నోటీస్ దొరికింది. అప్పుడు అతనికి తెలిసింది ఏదో మహా విపత్తు జరిగిపోయిందని. అతను వెంటనే కారులోకి ఎక్కి పెద్ద నగరానికి బయలుదేరాడు. రేడియో ప్రసారంతో చివరకు నిజం తెలిసింది. అతను 3 వారాలు కోమాలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిపోయి దాదాపు మొత్తం మానవజాతిని నాశనం చేసింది. అతను చేరుకున్న మొదటి పెద్ద నగరం లాస్ వెగాస్. ఎప్పుడో కాంతులతో నిండిన ఆ నగరం ఇప్పుడు పూర్తిగా శూన్యంగా ఉంది. తరువాతి కొన్ని రోజుల పాటు అతను ప్రతి వీధిని వెతికాడు. ఎక్కడా ఒక్క మనిషి కూడా జీవించి లేడు. అసహాయంగా బ్రేక్ డౌన్కు దగ్గరై ఉన్న అతను ఒక గ్రామీణ రోడ్డుపై వేగంగా కార్ నడుపుతూ ఆఖరి ఆశను కూడా కోల్పోయినప్పుడు రోడ్డు మధ్యలో ఒక్కసారిగా ఒక కుక్క కనిపించింది. అది కూడా వైరస్ నుంచి బతికి బయటపడింది. ఆ కుక్కను చూసిన క్షణంలోనే అతనిలో చిన్న ఆశాకిరణం మెరిపింది. అతను కుక్కను తనతో తీసుకుని లైబ్రరీకి వెళ్లి సర్వైవల్ కోసం కావలసిన జ్ఞానం చదవడం ప్రారంభించాడు. అందులో మెడిసిన్, వాటర్ సిస్టమ్స్ ఎలా నడపాలి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉత్పత్తి చేయాలి, ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇలా అతను మరియు ఆ కుక్క కలిసి మొత్తం 1 సంవత్సరాన్ని బతికి బయటపడ్డారు. అతను ఈ కొత్త జీవితానికి క్రమంగా అలవాటు పడుతుండగా ఒకరోజు దూరంలో ఉన్న ఒక ఇంటి నుంచి పొగ ఎగసి వస్తున్నట్టు కనిపించింది. ఆ ఒక్క సంకేతం ఒకే నిజాన్ని చెబుతోంది. అతను ఒక్కడే బతికి ఉండలేదు. ఎవరో ఇంకొకరు కూడా ఉన్నారు.